అండి మీరు పత్రికల్లో వార్తలు టీవీలో చూడడమా యజమాన్ని కాపాడడానికి పాముతో యుద్ధం చేసి చచ్చిపోయింది ఒక కుక్క మొన్న విదేశాల్లో. పాముతో యుద్ధం చేసి యజమాని బతికాడు, చచ్చిపోయిందండి పాపం. లక్షలు ఖరీదు చేసే కుక్క అది. దొంగల నుంచి కాపాడిన కుక్కలు ఎన్నున్నాయండి మన ఇళ్లలోనే మనకు ఉదాహరణలు. ఇల్లు మొత్తం అగ్ని ప్రమాదం అవుతున్న కుక్క భౌ 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 అని రెండంతస్తులు మరిగి ఇంట్లో వాళ్ళందరినీ బయటికి గంటి అది పాపం ఆ మంటల్లో పడి చచ్చిపోయిందండి. 3 నెలల క్రితం చూశాను నేను పత్రికల్లో. ఏమి జీవి అనుకున్నా. ఇవన్నీ చాణక్యుడు నీతి సూత్రాల్లో చెబుతాడు. కుక్కని తిట్టడం కాదు, దాని నుంచి నేర్చుకోవాల్సినవి ప్రతి జంతువు నుంచి ఉన్నాయి. నేను ఏమి ఒక మనిషి ఒక్కడే గొప్పవాడు కాదు ఇక్కడ. ఎవరిని మనం తక్కువ అంచనా వెయ్యకూడదు. ఏ అలవాటు ఉన్నా పర్వాలేదని దురభ్యాసాలు తప్ప. భోజనం అలవాట్లు ఇవన్నీ తప్పేముంది, చేసుకో. దొరికితే తగులేత మానయ్యి. చాణక్యుడు చెబుతాడు నీతి సూత్రాల్లో, కుక్క నుంచి 6 లక్షణాలు నేర్చుకోవడం. మనం కుక్క అని తిడతాం. కుక్కకు 6 లక్షణాలు ఉన్నాయి మనకు లేనివి. దొరికితే బ్రహ్మాండంగా తింటుంది, దొరకకపోతే శివరాత్రి ఉపవాసం ఉంటుంది. పైగా ఆశ్చర్యం, నమక చమక భాష్యంలో చూశాను ఇటీవల నేను, రుద్రభాష్యంలో. మాస శివరాత్రి నాడు కొన్ని కుక్కలు ఉపవాసం ఉంటాయటండి. జయహో భారత సంస్కృతి. కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి నాడు కొన్ని కుక్కలు ఉపవాసం ఉంటాయట. అవి పూర్వజన్మలో గొప్ప పుణ్యం చేసిన బ్రహ్మజ్ఞానులైన కుక్కలు. ఏదో యోగభ్రష్టం కారణంగా అలా పుట్టాయి, తర్వాత ఉత్తమ జన్మ పొందుతాయి. అవి మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉంటాయి. వాటికి ఎవడు చెప్పాడు కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి అని? మనకే తెలుసుకోవడం కష్టమే. పంచాంగం చూస్తే ఈ వేళ రేపు అని దెబ్బలాడుకుంటామే. అంత జ్ఞానం ఉందండి జీవులకి, మనం ఎలా మాట్లాడతాం? అంచేది చాణక్యుడు చెబుతాడు, కుక్క నుంచి లక్షణాలు గ్రహించవలసిన 6 ఉన్నాయ్యా. 1, దొరికితే ఎక్కువ తింటుంది, దొరకకపోతే మానేస్తుంది. ఇవి 2. అంతేకాదు, ఎక్కడ పడితే అక్కడ గాఢ నిద్రపోతుంది. కుక్క మీరు 1000 క్యాండిల్ బల్బు పెట్టి కరెంటు వీధి స్తంభానికి అక్కడ కుక్క పడుకున్నప్పుడు చూడండి, హాయిగా పడుకుంటుంది. అంత వెలుగులో ఊరికి చిన్న కిరణం మీద పడినా మెలకు వచ్చేసేవాళ్ళు ఉన్నారు మనలో. అబ్బాయి నాకు వెలుతురు పనికిరాదని ఒకడు, చీకటి పనికిరాదని ఒకడు, పక్క వాళ్ళు పనికిరాదని ఒకడు, అసలు వీడి శరీరమే వీడికి పనికిరాకుండా ఇంకోడు. ఇద్దరు పట్టణ వాళ్ళే ఎక్కువ మనలో. కుక్క ఎక్కడైనా పడుకుంటుంది, ఎంతసేపు అయినా. అంతేకాదు, ఎప్పుడూ జాగరూకంగా ఉంటుంది. కుక్క పడుకున్నప్పుడు మీరు గమనించండి, చూస్తానండి వెంటనే లేస్తుంది. మనం లేవగలమా? 10 మంది పట్టి లేపాలి, కుంభకర్ణుడు లేపినట్టు. మనకి ఇష్టమైతే లేస్తాను, లేతలేదు. ఇక్కడ ఇష్టమైతే వెంటనే పొద్దున్నే వాట్సాప్లో ప్రియురాలు ఎవరైనా మెసేజీలు పంపిస్తానంటే వెంటనే లేస్తాడు ఈ సన్నాసి. తల్లి లేపితే లేవడు. నో బడీ మమ్మీ, నో బడీ ఆన్లైన్ అని మొదలెడతాడు. ఇక్కడ అదే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ అనగానే వెంటనే పంపిస్తాడు, గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. అదే నిద్రపోయేవాళ్ళు లేపచ్చు, మెరుగుగా ఉన్నవాళ్ళు ఎవరు లేపలేరండి. మనకి ఇష్టమైతే లేస్తాం మనం. ఒక్క నుంచి నేర్చుకోవాలి. అది అవసరమైతే లేస్తుంది, ఇష్టమైతే లేవదు. అవసరమైతే అనగానే దానికి భయం, ఎవడో ఏదో వచ్చాడు లేచిపోతున్నట్టు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా సరే, దొరికితే తింటుంది, లేకపోతే లేదు. ఎక్కడైనా గాఢ నిద్ర పొందుతుంది, గాఢ నిద్రలో ఉంటుంది, వెంటనే మెలకుగా ఉంటుంది. అంతేకాదు, అపూర్వమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది కుక్క అంటేనే విశ్వాసం. అంతేకాదు, సాహసం కూడా చేస్తుంది. విశ్వాసం సరే అందరం సాహసం చేస్తుందండి.